అందరికీ నమస్కారం. ఈరోజు నేను మాచర్లలో ఉన్నాను. ఎందుకంటే ఈరోజు జంట హత్యల కేసులో ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన లొంగిపోతున్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఏదైతే ఉన్నాయో 2 వారాల్లో లొంగిపోమని ఒక ఆర్డర్ ఇచ్చింది. దానికి అనుగుణంగానే ఆయన ఈరోజు లొంగిపోబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. నేను ఇప్పుడు చూస్తే ఇక్కడ మాచర్ల చౌరాస్తాలో ఉన్నాను. వెనక వైపు చూస్తే బస్ స్టాండ్ కనిపిస్తుంది. ఆ బస్ స్టాండ్ పక్కనే పోలీస్ స్టేషన్. ఆ బస్ స్టాండ్ వెనకాల మాచర్ల మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారి ఇల్లుంది. ఎందుకంటే ఈరోజు ఉదయం నుంచి కూడా చూస్తే అడుగడుగున ఆంక్షలు ఉన్నాయి మాచర్లలో. ఎవరైతే ఇక్కడ 144 సెక్షన్ అమల్లో ఉందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. దాంతోపాటు సెక్షన్ 30 అమల్లో ఉంది, పోలీస్ యాక్ట్ ఏదైతే ఉందో అమల్లో ఉంది అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మాచర్లకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే మాచర్ల వచ్చే ప్రతి ప్లేస్ కూడా, ప్రతి బస్సుని, ప్రతి బైక్ను కూడా ఇక్కడ పోలీసులు తనిఖీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. లోపల కూడా సాధారణ జనజీవనాన్ని కూడా వాళ్ళకి దానికి సంబంధించి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పి కూడా చాలామంది మనం మాట్లాడినట్టు తెలుసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. టోటల్గా చూస్తే ఇక్కడి నుంచి చూస్తే 1 కిలోమీటర్ దూరంలో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఇల్లు ఉంది. మనం ఒక్కసారి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ పరిస్థితి ఏంటి అని కూడా మనం తెలుసుకుందాం రండి. మాచర్ల చౌరస్తా నుంచి ముందుకు వచ్చిన తర్వాత మనం చూస్తే రైట్ సైడ్లోనే పోలీస్ స్టేషన్ ఉంది. ఇక్కడ ఒకసారి మీరు చూడొచ్చు విజువల్స్. పోలీస్ స్టేషన్ పోలీసులు ఎవరైతే ఉన్నారో ఏదన్నా అసాంఘిక కార్యక్రమాలు అవ్వచ్చు, లేకపోతే ఏదైనా జరిగినా కానీ దానికి కూడా సమాయత్తంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి ముళ్ళ కంచెలు ఏదైతే ఉన్నాయో దానికి వాటన్నిటిని కూడా చేసి ఏదైనా ఇబ్బందికర పరిస్థితులకు ఏదైనా ఏర్పడినా, ఏదైనా జరిగినా కూడా వాటన్నిటిని కూడా జాగ్రత్తగా హ్యాండిల్ చేయడానికి పోలీసులంతా కూడా సమాయుత్తంగా ఉన్నారు. ఏదైనా అల్లర్లు కానీ అలాంటి చేయడానికి ఎవరైనా ప్రయత్నించినా కానీ శాంతి భద్రతల్ని కాపాడటానికి పోలీసులు కూడా రెడీగా ఉన్న పరిస్థితులు అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు నేను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఇంటి దగ్గర ఉన్నాను. ఇక్కడ చూస్తే పోలీసుల హడావుడి చూస్తే ఒక్కసారి చూడండి. ఇక్కడ మీడియా మీద కూడా ఆంక్షలు విధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నగరం మొత్తం కూడా ఏదైతే మాచర్లకు సంబంధించిన ప్రతి చోట కూడా చెక్ పోస్టులు పెట్టారు. చెక్ పోస్టులకు సంబంధించి ఎవరైతే సామాన్య ప్రజల దగ్గర నుంచి వస్తున్న ప్రతి దానిని కూడా వాళ్ళు తనిఖీ చేసి పంపిస్తున్న పరిస్థితి. ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని జనజీవనానికి ఆటంకం కలిగించొద్దు అంటూనే వాళ్ళే సాధారణ ప్రజలను కూడా ఆపే పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు బస్సులు అవ్వచ్చు, మిగతా ఏమన్నా అవ్వచ్చు, ప్రతి చోట కూడా తనిఖీ చేసి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీడియాకు కూడా ఆంక్షలు ఉన్నాయి. ఇక్కడ మనం ఒక్కసారి విజువల్లో చూసుకున్నట్టయితే రామకృష్ణారెడ్డి గారి ఇల్లు చూస్తే ఇక్కడి నుంచి దగ్గరలోనే ఉన్న పరిస్థితి. బట్ అక్కడ కూడా వెళ్ళనీయని పరిస్థితి ఉంది. ఎందుకంటే 144 సెక్షన్ అమల్లో ఉందని వాళ్ళు చెప్తున్నారు. దాంతోపాటు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడి నుంచి చూస్తే ఆయన ఎప్పుడు వస్తారా బయటికి అనేది కూడా మీడియా కూడా వెయిట్ చేస్తుంది. బట్ మీడియా కూడా కొన్ని ఆంక్షలు విధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి కూడా మీడియాకు కూడా ఆంక్షలు ఉన్నాయి. బట్ ఎవరైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన అభిమానులు ఇక్కడికి రానివ్వకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. బట్ చాలామంది అయితే వేరే నియోజకవర్గం నుంచి చాలామంది అభిమానులు ఇక్కడికి వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. బట్ వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక్కసారి ఏం జరగబోతుంది దీనికి సంబంధించి అనేది కూడా ఒకసారి చూద్దాం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఉన్నారు. ఒకసారి ఆయనతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి సంబంధించిన వాళ్ళ సోదరుడు ఎవరైతే ఉన్నారో వెంకటరామరెడ్డి గారు ఇప్పుడు బయటకు వచ్చిన పరిస్థితి. ఆయన బయటకు వచ్చి వాళ్ళ బంధువులు ఎవరైతే వాళ్ళని కూడా రానివ్వకుండా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి ఆయన బయటకు వచ్చి రిసీవ్ చేసుకుంటానికి ఆయన బయటకు వచ్చారు. సార్ అడుగడుగున ఆంక్షలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే సార్ అభిమానులు కూడా చాలా మంది బయట నుంచి వేరే నియోజకవర్గాల నుంచి కూడా చాలా చోట్ల నుంచి కూడా వచ్చిన పరిస్థితి, పక్కన రోజు నుంచి హైదరాబాద్ నుంచి వేరే ఆంధ్రాలో చాలా ప్లేస్ నుంచి వచ్చారు. కానీ ఎలా చూస్తారు సార్ అభిమానాన్ని ఆపడానికి పోలీసులు రకరకాల సెక్షన్ 144 అంటున్నారు, సెక్షన్ 30 అంటున్నారు, ఎలా చెప్తారు? ఈ కేసులో మాకు సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం ఈరోజు సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు
ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈరోజు మేము కోర్టుకి సరెండర్ కాబోతున్నాం. ఈ సందర్భంగా నియోజకవర్గం నుంచి కానీ జిల్లా నుంచి కానీ వివిధ ప్రాంతాల నుంచి మా కోసం వచ్చేటటువంటి మా అభిమానం మీద వచ్చేటటువంటి వారందరినీ పోలీసు వారు ఆంక్షలతో ఆపుతూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో అందరూ గమనిస్తూ ఉన్నారు. ఈ చర్య ఎప్పటికీ కూడా అందరూ గుర్తుపెట్టుకుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. మేము పోలీసు వారికి పూర్తిగా సహకరిస్తున్నాం. మా కేడర్ని కూడా ఎవరిని కూడా రావద్దు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అయినా కానీ ఈ రకమైనటువంటి ఆంక్షలు పెడతా ఉన్నారు. సరే, అందరూ చూస్తూ ఉన్నారు, ప్రజలు చూస్తూ ఉన్నారు. అంటే మీకు మద్దతుగా ఉమ్మడి జిల్లాల నుంచి నాయకులు వస్తుంటే వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేశారు. ఎక్కడికక్కడ కదలనివ్వట్లేదు, చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. వీటిని ఎలా చూస్తారు? అదే, ఎక్కడైనా సరే మా మీద జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో మేము ఎంతగా కష్టపడి పనిచేస్తూ ఉన్నాము, మా మీద కక్షాదింపుగా ఏ రకంగా చేస్తూ ఉన్నారో అందరు గమనిస్తూ ఉన్నారు. మేము పూర్తిగా డిపార్ట్మెంట్కి సహకరించడానికి ఉన్నాం. న్యాయస్థానంలో న్యాయ పోరాటం చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. దానికి మద్దతుగా వచ్చేటటువంటి వారందరినీ కూడా ఆపుతూ ఉన్నారు. ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రత్యక్ష దైవం, వాళ్లే గమనిస్తూ ఉన్నారు. కాబట్టి నిర్ణయం అనేది దేవుడు చూసుకుంటాడు. కనీసం మీ ఇంటికి బంధువులు కూడా రానివ్వకుండా, మీడియా కూడా రానివ్వకుండా నేను అందుకే వచ్చాను. మీడియా అంటే ఇప్పుడు బంధువులు రానియట్లేదు అంటే మా పెద్దమ్మ వచ్చింది, మా పెద్దమ్మను కూడా మా ఇంటికి రానివ్వలేదు. ఆమెను తీసుకురావడం కోసమే నేను ఇప్పుడు బయటకు వచ్చాను. అది ఓకే. హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.